ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ సందడి. నేర్చుకునే తత్వమే విజయాన్ని ఇస్తుందన్న మోదీ. जो सीखेगा वो जीतेगा. పరం ప్రజ్ఞ సూపర్ కంప్యూటర్ వర్చువల్ ప్రారంభం. పరిశోధన రంగానికి ప్రభుత్వం 1,00,000 కోట్ల నిధులు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని ప్రధాని పిలుపు. चैलेंजेस उसके लिए चांसेस बन जाएंगे. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. ఢిల్లీలో జరిగిన ఐఐటి స్నాతకోత్సవానికి ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కీలక సందేశం ఇచ్చారు. విద్యార్థులు సృజనాత్మకత పెరగాలని, పరిశోధనలపైన ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పరం ప్రజ్ఞ సూపర్ కంప్యూటర్ సదుపాయాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఆయన తన ప్రసంగంలో ఇంకా ఏమేమి చెప్పారో పూర్తి వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దేశం ముందడికి పోతుంటే అదంతా యూత్ ప్రభావం అన్నారు మోదీ. ఢిల్లీలో 57వ ఐఐటి స్నాతకోత్సవానికి హాజరైండు. ఆయన ఈ మధ్య తరచూ జంజీ యువతను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఐఐటి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సాంకేతికత వేగంగా మారుతున్న ఈ రోజులలో ఎదురయ్యే ప్రతి సవాల్ను అవకాశంగా మలుచుకోవాలన్నారు. అసొంటోలే విజయం సాధిస్తారని తెలిపిండు. వేగంగా మారుతున్న టెక్నాలజీతో ఉద్యోగాలు, పరిశ్రమల తీరు మారిపోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేట్టులా ముందట ఉండాలని తెలిపారు మోదీ. వారే భవిష్యత్తులో ఏ రంగంలోనైనా గెలుస్తారని స్పష్టం చేశారు మోదీ సార్. వచ్చే 30 ఏళ్లలో దునియా ఎట్లుంటుందో చెప్పడం కష్టం. మార్పులతో సవాళ్లు కూడా వస్తాయి. అయితే సవాళ్లతో పాటు కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి. రోజు రోజుకు మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకుంటా ముందుకు యువత పోవాలని, దాన్నే లక్ష్యంగా చేసుకోవాలని మోదీ తెలిపారు. ఐఐటీలో చదువుకునే ఆడపిల్లల సంఖ్య మరింత పెరగాలన్నారు. రాబోయే 30 ఏళ్లలో యువత తీసుకున్న నిర్ణయాలే వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు మోదీ. యువత తమ కొత్త ఆలోచనలతో సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలని పిలుపునిచ్చారు. దేశంలో పరిశోధనలు చేసే యువతకు ప్రోత్సహించేందుకే ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని ప్రధాని తెలిపారు. పరిశోధన రంగానికి 1,00,000 కోట్ల రూపాయల దాకా నిధులు ఇస్తున్నామని వెల్లడించారు. జాతీయ పరిశోధన సంస్థను ఏర్పాటు చేసి పరిశోధకులకు అండగా నిలుస్తామని చెప్పారు. ఒక దేశం ఒక సబ్స్క్రిప్షన్ విధానం ద్వారా అంతర్జాతీయ పరిశోధన పత్రాలను చిన్న పట్టణాల్లో ఉన్న బడి పిల్లలకు కూడా ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని వివరించారు. సైన్స్ టెక్నాలజీ రంగంలో భారత్ సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలు ప్రపంచం మొత్తంలో గుర్తింపు పొందుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ప్రయోగాల ద్వారానే కొత్త విజ్ఞానం సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. ఢిల్లీ ఐఐటి 57వ స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాలు అందించారు. ఇందులో 587 మంది పిహెచ్డి విద్యార్థులు ఉన్నారు. పట్టాలు పొందిన ప్రతి ఒక్కరికి అభినందించిన ప్రధాని మోదీ వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే కార్యక్రమంలో ఐఐటి ఢిల్లీ సోషల్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన పరం ప్రజ్ఞ సూపర్ కంప్యూటర్ సదుపాయాన్ని ప్రధాని వర్చువల్గా మొదలుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఆధునిక కంప్యూటరింగ్ పరిశోధనలు ఈ సూపర్ కంప్యూటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సామాన్యుడి జీవితాన్ని సులభతరం చేసేందుకు సరికొత్త ఆవిష్కరణలు రావాలని సూచించారు. దేశ ప్రగతిలో ఐఐటి విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని గుర్తు చేశారు ప్రధాని మోదీ. టెక్నాలజీ రంగంలో నానాటికి వస్తున్న మార్పులను సద్వినియోగం చేసుకుంటా యువత తమ సొంత కాళ్లపై నిలబడాలని ప్రధాని మోదీ సూచించారు. సాఫ్ట్వేర్లు, పరిశోధనల ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని చెప్పారు. కేవలం ఉద్యోగం చేసుడే లక్ష్యం కాకుండా వేల మందికి ఉపాధి కల్పించే దిశగా ఆలోచనలు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో ఏఐ, ఆటోమేషన్ రంగాల్లో మన దేశం దునియా మొత్తానికి లీడర్గా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు మోదీ. ఐఐటి ఢిల్లీ నుంచి బయటకు వస్తున్న యువ ప్రతిభావంతులై దేశం డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సవాళ్లు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా కొత్త మార్గాలు వెతకడమే అసలైన గెలుపని స్పష్టం చేస్తూ ప్రధాని మోదీ విద్యార్థులకు ఉత్సాహపరిచారు. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.